బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ అతనిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్స్ రికార్డు లీక్ చేశాడని శ్రేష్ఠి వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో శేఖర్ భాష మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ప్రైవేట్ కాల్స్ రికార్డులను లీక్ చేశాడని, శేఖర్ భాష వ్యక్తిగత మొబైల్ తో పాటు అతని వద్ద ఉండే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేయాలని తన ఫిర్యాదులో సృష్టి వర్మ కోరారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు శేఖర్ భాషపై బిఎస్ఎన్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ అతనిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తిగత కాల్స్ రికార్డు లీక్ చేశాడని శ్రేష్ఠి వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో శేఖర్ భాష మాట్లాడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో ప్రైవేట్ కాల్స్ రికార్డులను లీక్ చేశాడని, శేఖర్ భాష వ్యక్తిగత మొబైల్ తో పాటు అతని వద్ద ఉండే ఇతర ఎలక్ట్రానిక్ ని తన ఫిర్యాదులో సృష్టి వర్మ కోరారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు శేఖర్ భాషపై బిఎస్ఎన్ యాక్ట్ సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ అతనిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేసినటువంటి బాధితులు మళ్ళీ నార్సింగి పోలీస్ స్టేషన్ మెట్టెక్కి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఎవరైతే శేఖర్ భాష ఇటీవల బిగ్ బాస్ ద్వారా ఫేమ్ పొందినటువంటి వ్యక్తి పైన ఒక ఫిర్యాదు అందజేయడం జరిగింది. జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో పలు సోషల్ మీడియా వేదికగా అతని డిబేట్ లో పాల్గొని ఆ డిబేట్ లో తన వ్యక్తిగత వాయిస్ రికార్డులన్నీ కూడా తన ఫోన్ హ్యాక్ చేసి తన అనుమతి లేకుండా తన ప్రైవేట్ విషయాలన్నీ కూడా పబ్లిక్ చేసినందుకు అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా శ్రేష్ఠి వర్మ బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన నార్సింగి పోలీసులు ఇప్పటికే కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎక్కడైతే శేఖర్ భాష ఈ వివరాలన్నీ కూడా వెల్లడించి తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చి అవి సభ్య సమాజాన్ని అందరికీ తెలిసే విధంగా తను వ్యవహరించాడో దానికి సంబంధించినటువంటి వాటిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారన్నట్టు తెలుస్తుంది. శేఖర్ భాషకు త్వరలో నోటీసులు అందజేసి పిలిపించి దీనిపైన క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. శేఖర్ భాష పైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ 79, ఐటీ యాక్ట్ 72 ప్రకారంగా కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన శేఖర్ భాష పైన కేసు నమోదైంది. ఇప్పటికే ఈ రాజస్థాన్ వ్యవహారంలోకి అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి లావణ్యని డ్రగ్స్ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేసినందుకు లావణ్య తాజాగా నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేసింది. దానిపైన కూడా ఇప్పటికే శేఖర్ భాష పైన కేసు నమోదవ్వగా ఇప్పుడు సృష్టి వర్మ కూడా బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించి పలు సందర్భాల్లో శేఖర్ భాష అనే ఒక వ్యక్తి తను ఫేమ్ పొందడం కోసం ఈ బిగ్ బాస్ లోకి వెళ్లడం కోసం తన పేరుని ఉపయోగించుకొని ఒక బాధితురాలని ఈ రేప్ కి గురైంది, ఈ అసాల్ట్ కి గురైనటువంటి బాధితురాల పేరు కానీ ఆ వాయిస్ కానీ ఆ వివరాలు కానీ తెలియజేయడంతో కూడా చట్టం చెప్తున్నప్పటికీ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా డిబేట్ తో కూర్చొని ఈ వివరాలన్నీ కూడా బయటికి అందజేయడము, ఆ ఆడియోలన్నీ కూడా బయటికి లీక్ చేయడము, నిందితులతో మాట్లాడుతున్నటువంటి గతంలో వేరే వ్యక్తులతో మాట్లాడినటువంటి ఆడియోలన్నీ కూడా బహిర్గతం చేసి తనకు సొసైటీలో పేరు లేకుండా తన గౌరవాన్ని అగౌపరిచే విధంగా తనకు భద్రత లేకుండా చేసినటువంటి వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలంటే కూడా నార్సింగి పోలీసులకి ఫిర్యాదు అందించారు. పోలీసులు సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద పోలీసులు కేసు అమలు చేసింది. థ్యాంక్ యూ రవితేజ.